హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. సో ఈ టాపిక్ నుంచి 100% క్వశ్చన్ అనేది 200% వస్తుంది. రీసెంట్ ఇయర్ అయినా గ్రూప్ 1లో కానీ 2 times గ్రూప్ 1లో వచ్చింది. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ మీద క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఇదేంటంటే కమిటీ, ఆ కమిటీ ఏ సంవత్సరం ఫామ్ అయింది, దాని అధ్యక్షులు ఎవరు, మెంబర్స్ ఎవరు, ఏం రికమెండేషన్ చేసింది. ఫస్ట్ మనకి ఇంటర్ స్టేట్ రిలేషన్స్ మీద మొదటి పరిపాలన సంస్కరణ కమిటీ ఏర్పాటు చేశారు. 1967లో ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షుడు అంటే ఎంసీ సెతల్వాడ్. ఓకేనా. రాజమన్నార్ కమిటీ, ఈ తమిళనాడు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1970లో ఏర్పాటు చేశారు. దీంట్లో ఉన్న అధ్యక్షుడు వచ్చేసి రాజమన్నార్. కమిటీ సభ్యులు లక్ష్మణస్వామి మొదలయ్యారు, పి చంద్రారెడ్డి. సో ఈ కమిటీ చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిని రద్దు చేయాలి. రాష్ట్రపతి నామినేట్ చేసే 12 మంది సభ్యులను ఇట్లా నామినేట్ చేయకుండా ఉంచాలి. ఆర్టికల్ 352 to 360 సంబంధించిన ఆర్టికల్స్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ కమిటీ రికమెండేషన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎట్లా క్వశ్చన్ వస్తుందంటే, క్రింది కమిటీలను అవి ఏర్పాటు చేసిన కాలానుగుణంగా మార్చి అని చెప్తారు. ఫస్ట్ ఇది వస్తుంది, 2 ఇది వస్తుంది, 3 ఇది వస్తుంది, రాజ్యాంగ పునఃసంస్కరణ 4 వస్తుంది, నెక్స్ట్ పూచీ కమిషన్ 5 వస్తుంది, ఇట్లా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ సర్కారియా కమిటీ 1983లో ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు సర్కారియా. దీంట్లో సభ్యులు ఎస్ఆర్ సేన్, అదేవిధంగా బి శివరామన్. సో ఈ కమిటీ మొత్తం 247 రికమెండేషన్స్ అనేది చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ సంబంధించినటువంటి ఇవ్వడం కానీ, అదేవిధంగా మనకు అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా గ్రూప్ 1లో ఇది వచ్చింది, మన ఏపీ గ్రూప్ 1లో ఇది వచ్చింది. సో రాజ్యాంగ పునఃసమీక్షణ కమిషన్ 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు వెంకట చలయ్య, 11 మంది అదర్స్. నెక్స్ట్ మదన్ మోహన్ పూచీ కమిషన్ 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీంట్లో సభ్యులు 4 ఉంటారు. ధీరేందర్ సింగ్, అమరేష్, వినోద్ కుమార్ దుగ్గల్. వినోద్ కుమార్ దుగ్గల్నే మనకు శ్రీకృష్ణ కమిటీలో మెంబర్గా ఉంటాడు. మాధవ మీనన్. మొత్తం 310 రికమెండేషన్ చేసింది. దీంతోపాటు 1973లో ఆనందపూర్ సాహెబ్ రెవల్యూషన్, 1977లో వెస్ట్ బెంగాల్ మెమోరాండం. సో ఈ 2 కూడా మనం ఇంపార్టెంట్. 100% ఈ వీడియో చూస్తే 1 మార్క్ వస్తుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి.